यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्याम् प्रलयमुदयम् याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषात् जातं जगदिदम् अशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषाः तव दृशः। शास्त्रम् शारीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्याः शङ्कराचार्याः सन्तु मे जन्मजन्मनि। శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేసుకునే పుణ్య పరిపాకంలో 49 శ్లోకాలను విశిష్టంగా విశ్లేషణ చేసుకున్నాం. ఈనాడు 50వ శ్లోకాన్ని భగవత్పాదుల అంతర్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ముందుగా దృష్టిని సంబంధించినటువంటి 48 నుంచి వర్ణనలు, ధ్యానాలు, వాటిలో 48వ శ్లోకాన్ని 49ని చూసి 50లోకి వెళ్తాం. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం. అహస్యూతే సవ్యం తవ నయనం అర్కాత్మకతయా త్రియామాం మామం తే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టిః దర దళిత హేమ అంబుజరుచిః సమాధత్తే సంధ్యాం దివస నిశయోర్ అంతరచరీం విశాలా కళ్యాణీ స్ఫుటరుచిరయోధ్యా కోలయైః కృపాధారాధార కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిః తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. ఓకే, ఒక కథ చెప్పుకుందాం, లేకపోతే సినారియో, లేకపోతే బ్లూ ప్రింట్. ఒక అమ్మ ఉంది. ఆ అమ్మ అమ్మమ్మ, అమ్మలకే అమ్మ, ముగ్గురు అమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, కారణం ఆమె ఉంది.
ఆమె యొక్క దృష్టి అతి విశాలమైనది. దృష్టి అంటే అక్షి, విశాలమైన దృష్టి. విశాలాక్షి. ఎంత విశాలం! మా అమ్మ యొక్క దృష్టి, దృష్టి కనులు చెవుల వరకు వ్యాపించి ఉన్నాయి. అంటే అతి విశాలమైన దృక్పథము కలది. దృష్టి కలది అంటే దృక్పథము కలది. వెరీ బ్రాడ్ విజనరీ. చూశారా? మన అమ్మ, అమ్మలగన్నయమ్మ ఎంతటి విశాల దృష్టి కలిగినదో, సర్వసమత్వ భావాన్ని ఉనికి పుచ్చుకున్నటువంటి దృష్టి, ఆ కరుణ దయార్ద్ర దృష్టి. ఆ దృష్టి ఏం చేస్తుంది? చెవుల వరకు వ్యాపించింది. చెవులు ఏం చేస్తున్నాయి? మహా గొప్ప గొప్ప కవీశ్వరులైనటువంటి బ్రహ్మ, వశిష్ఠుడు, వాల్మీకి గారు, ఇంకా ఇంకా ఇతర దేవతలు, శంకరులు, అన్నమయ్య, మన పోతయ్య, వీళ్ళందరూ రాసినటువంటి కవిత్వాలను ఆస్వాదిస్తున్నాయి. ఏమిటి? చెవులు. మరి కళ్ళు ఏం చేస్తున్నాయి అక్కడ? అవి ఆస్వాదించగలవా కవిత్వాలను? వినలేవు కదా మరి పాపం. చెవుల దగ్గరికి వెళ్ళి అక్కడ విందాం, పోనీ అవి ఏమి వింటున్నాయో తెలుసుకుందాం అని చెప్పి చెవుల దగ్గరికి వరకు వ్యాపించి ఉన్నాయి. చెవులు అత్యంత ఉత్కృష్టమైనటువంటి కవిత మధుర రసాలను ఆస్వాదన చేస్తున్నాయి. మరి ఈ వశిష్ఠుడు గారు, ఈ వ్యాసుడు గారు, ఈ శంకరులు ఇత్యాది కవులంతా వ్రాసినటువంటి కవిత్వం ఎవరిది? ఎవరిదే? అమ్మదే. అమ్మ చెప్పింది, నాన్న శంకర, నువ్వు ఇలా రాయిరా సౌందర్య లహరి అంటే ఆయన వ్రాశారు కదా. చూడండి, చేతిలో వెన్నముద్ద, చెంగల్వ పూదండ అంటూ మన అమ్మో లేక టీచర్ అమ్మో బోధిస్తారు కదా. బోధిస్తే ఏంటవుతుంది? తిరిగి ఆ పసివాడు చేతిలో వెన్నముద్ద మెల్లగా చెప్తాడు. అమ్మ ఏంటంటుంది, ఎంత బాగా చెప్పావురా నాన్న. నేను చెప్పాను, నువ్వే కదమ్మా నేను చెప్పడం ఏంట్రా, నువ్వు ఎంత బాగా చెప్తున్నావు అంటూ తల్లి చాలా ఆనందిస్తుంది. ఈ అమ్మ కూడా అంతే. వ్యాసుల, వాల్మీకి, వశిష్ఠ, శంకర ఆదులు వ్రాసినటువంటి కవిత్వాలను ఆస్వాదిస్తూ చాలా ఆనందిస్తుంది. ఎందుకు? తను చెప్పినటువంటి పలుకులే తన బిడ్డలైన వీరందరూ తనకు గొప్ప చెప్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. కళ్ళు ఏం చేస్తున్నాయి మరి? అంతలా ఆనందిస్తున్నటువంటి చెవుల దగ్గరకు పోయి తిరిగి రావడంలే. ఎందుకు రావడం లేదు? అక్కడ అంత మాధుర్యము తెలియవస్తుంది. అక్కడ మాధుర్యం అనేది మకరంద రసము కదా. మకరందాన్ని కనులు తీసుకోగలవా? తీసుకోలేవు. తో పని చేద్దాం, తుమ్మెదల్లా అయిపోదాం అనుకున్నాయి. ఆ రెండు కళ్ళు తుమ్మెదలయ్యి మకరందాన్ని ఆస్వాదిస్తాయి. బాగుందా? ఈ విధంగా మకరందాన్ని అవి రెండు ఆస్వాదిస్తూ ఉంటే అమ్మకు ఇంకొక నేత్రం ఉన్నది. అది జ్ఞానము. జ్ఞాననేత్రం, పాలనేత్రం, నొసటి కన్ను. ఆ కన్ను ఈ రెండిటికి పైన ఉన్నది కదా. ఇవి ఏం చేస్తున్నాయా అని ఇలా చూసింది పాపం. చూస్తే ఇవి రెండు వెళ్ళి చెవులను వదలకుండా చెవుల దగ్గర ఉన్నటువంటి మకరంద ఏకరసాన్ని త్రాగుతూ హాయిగా ఉన్నాయి. అయ్యో, నేను చెవుల వరకు వ్యాపించలేకుండా ఉన్నా, నేను వ్యాపిస్తే మీదకో కిందకో కానీ ఇటుపక్క వెళ్ళలేకుండా ఉన్నా ఎలాగా అని కొంచెం చిన్నపుచ్చుకుంది. చిన్నపుచ్చుకుంటే ఎర్రబడింది. అంటే అళిక నయనం కించిదరుణం. ఇది శంకరుల వారి కవితా శిల్పం. ఈ కవితా శిల్పంలో మనము మునిగి తేలాలి. తెలుసుకోవాల్సినది తల్లి యొక్క దృష్టి అతి విశాలమైనదని, బిడ్డలందరి మీద సమంగానే ఉంటుందని,
ఆ దృష్టి 24 గంటలు పరమాత్మ తత్వానికి సంబంధించినటువంటి కవిత మధుర రసాలను గ్రోలి ఆనందంలో ములుగుతూ ఉంటుందని ఆ చెవులతో పాటుగా జ్ఞాననేత్రము ఈ ప్రక్రియను దర్శించి తన స్వరూపమైన కారుణ్యమును ప్రకటిస్తోంది అంటూ తెలియవస్తుంది. విన్నవి, కళ్ళతో చూచినవి, వాటి ప్రయోజనం ఏమిటి? జ్ఞానమే. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతి. ఎవ్రీ యాక్ట్ మస్ట్ ఎండ్ ఇన్ జ్ఞాన. ఓకే, ఇప్పుడు శంకరుల వారి కవితా శిల్పాన్ని చూద్దాం. 50వ శ్లోకం ఇప్పుడు చెప్పుకున్నటువంటి బ్లూ ప్రింట్కు అత్యద్భుతమైనటువంటి రూపకల్పన. కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసస్వాదతరళౌ అసూయా సంసర్గాత్ అలికనయనం కించిదరుణం అలికనయనం కించిదరుణం. కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గాత్ అళికనయనం కించిదరుణం అళికనయనం కించిదరుణం. కవీనాం, బ్రహ్మ, వాల్మీకి, వశిష్ఠుడు, నారదుడు, శంకరులు అనేవారి మహాత్ముల యొక్క, కవుల యొక్క సందర్భస్తవకమకరందైకరసికం, వాళ్ళు ఏం బోధిస్తున్నారు? ఏకరసాన్ని బోధిస్తున్నారు. అంటే ఏకత్వాన్నే బోధిస్తున్నారు. ఆ ఏకత్వం ఎలా ఉందిట? సందర్భ, కవిత్వములు, కూర్పులు, అల్లికలు అనేటటువంటి స్తబక, ఊగుళుచ్చము, ఊగుత్తి అనే అనే దాని అందలి మకరందైక రసికం, ఆ పూగుత్తులలో ఉన్న మకరందము, తేనె, మాధుర్యము అనేటటువంటి ఏకరసాన్ని చక్కగా ఆసక్తిగా తాగుతున్నాయి. ఏమిటి తాగుతున్నాయి? కర్ణయుగళం, తవ కర్ణయుగళం, తవ నీ యొక్క కర్ణయుగళం, కవీనాం సందర్భస్తవకమకరందైకరసికం, అవి ఎంతలా ఉన్నాయి? కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ, కొదమ తుమ్మెదలలా ఉన్నాయట. భ్రమర కలభౌ, కటాక్ష వ్యాక్షేపము, కటాక్షం అంటే క్రీగంటి చూపు, దాని యొక్క వ్యాక్షేపం అంటే భ్రమర కలభములను పరిహసిస్తూ తిరస్కరిస్తున్నటువంటి ఆ చూపులు చెవుల వరకు వ్యాపించాయి. అలా తెలిసింది చెవుల వరకు వ్యాపించాయని. తవ నవరసస్వాద తరళౌ, నవరస ఆస్వాద తరళౌ, ఈ కనులు కూడా నవరసాలని ఆస్వాదించడంలో ఎంతో ఇంటాక్సికేట్ అయిపోయి ఉన్నాయి, మునిగిపోయి ఉన్నాయి. ఎవడివి నవరసాలు? తవ నవరసాస్వాద తరళౌ, నీవే. మళ్ళీ నీ కర్ణయుగళము, నీ నయనయుగళము, నీ కవిత్వాలను చక్కగా ఆనందిస్తూ ఆస్వాదిస్తుంది. ఆనందించి వచ్చేయచ్చుగా వెనక్కి. అబ్బే రాలే. అముంచంతౌ, విడవకుండా అక్కడే అతుక్కుని ఉన్నాయి. ముంచంతి, ముంచ అంటే విడుచుట, ముంచంతౌ విడిచినట్టి,
అముంచంతో విడువనట్టి. ఏవి విడవలేదు? చెవులు కవీనాం సందర్భస్తబక మకరందైక రసాన్ని గ్రోలడము విడువలేదు. భ్రమర కలభో కటాక్ష వ్యాక్షేప నయన యుగళము కూడా నవరసాస్వాద తరళమైనవి. అవి కూడా చెవులను విడిచి రావడం లేదు. మరి ఆళిక నయనం, ఆ పాలనేత్రము నొసటి కన్ను దృష్ట్వా, ఈ సిచ్యువేషన్ని చూసి, అసూయా సంసర్గాత్, అసూయ వలన, అసూయ అనేది చేరుట వలన, సంసర్గము అంటే దగ్గర చేరుట వలన, అసూయ వ్యాప్తించడం వలన. అసూయ లక్షణం ఏమిటి? కనులు కొంచెం ఏరిపోతాయి. కించిదరుణం అళికనయనం ఏవం దృష్ట్వా అళికనయనం అసూయా సంసర్గాత్ కించిదరుణం. అది భావం. ఓకే. కవీనాం సందర్భస్తబకమకరందైక రసికం. కవీనాం సందర్భస్తబకమకరంద ఏకరసికం మకరందైకరసికం. ఓకే. కటాక్ష వ్యాక్షేప భ్రమర కలపౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరస ఆస్వాదతరళౌ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గాత్ అలికనయనం అసూయా సంసర్గాదళికనయనం కించిదరుణం కించిదరుణం. ఇది పదచ్ఛేదం. హే దేవి, వాక్యంగా దండాన్వయం రాసుకుంటే, కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం తవ కర్ణయుగళం. నీ యొక్క చెవుల జంట కవుల యొక్క కవిత్వములనే పోగుత్తుల యొక్క మకరందము అనే ఏకత్వాన్ని రసిస్తున్న వాటిని నవరసస్వాద తరళౌ కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ, నవరసములను ఆస్వాదిస్తూ వాటి యందే ఇంటాక్సికేట్ అయి మునిగి తేలుతున్న నీ యొక్క దృగంచలాలు, దృక్కుల యొక్క ఈ వ్యాపనము కనులను అముంచంతౌ విడువకుండుట దృష్ట్వా. ఎవరు చూశారు? అలిక నయనం దృష్ట్వా అసూయ సంసర్గాత్ కించిదరుణం, కొంచెమెరుపు, కించిదరుణం. హే దేవి, కవీనాం కవుల యొక్క, ఎవరండి ఈ కవులు? ఇదిగో మనకి ఇప్పుడు పత్రికల్లో, వారపత్రికలలోను మాసపత్రికలలోను ఏదో ఆధ్యాత్మిక పుస్తకాలని రాసి పేర్లు రాసి పెట్టే వాటిలో ఉన్న కవిత్వాలు కావు ఇవి. ఇది ఏకరసాన్ని చెప్పేటటువంటి కవిత్వాలు. అటువంటి కవుల యొక్క సందర్భస్తబకమకరందైకరసికం, సందర్భం అల్లిక, కూర్పు, కావ్యం. సందర్భానికి ప్రత్యేకమైన అర్థము కావ్యం. ఇదే సందర్భం అలా లేదండి, ఇదే సందర్భం అసందర్భంగా మాట్లాడకు, ఆ సందర్భం ఇక్కడ కాదు. సందర్భము అంటే అల్లిక, కూర్పు, కావ్యం. సందర్భ కావ్య రచనలనే స్తబక, పూలగుత్తుల యందున్నా, పూగుచ్ఛముల యందున్నా, పూగుళుచ్ఛముల యందున్నా, మకరంద పూదేన యందు ఏకరసికం, కావ్యామృత ఆస్వాదనమునందు మిక్కిలి ఆసక్తి కలవై. ఆ కావ్యామృతం ఎటువంటిది? అది ఏకమే. ఆ కావ్యామృతము బోధ ఏకత్వాన్నే బోధిస్తుంది. దాని యొక్క రసాస్వాదనంలో మిక్కిలి ఆసక్తి గల తవా నీ యొక్క కర్ణయుగళం, యుగళం అంటే జంట, కర్ణయుగళం చెవుల జంటను అముంచెంతవు రసాస్వాదనమునందు ఆసక్తి చేత విడవకుండా ఉన్నటువంటి చెవు. పోనీ ఆ చెవుల దగ్గరికి వెళ్ళిన కన్నులు వదిలేయా, అవి కూడా ముంచెంతవు, అవి వదలలేదు. నవరస ఆస్వాద తరళౌ, నవరసాస్వాద
నవరసముల యొక్క ఆస్వాదనమునందు తరళౌ తగులు కలిగినట్టి, అంటే విడువరానట్టి. దేనైనా వదలలేకపోతే దాన్ని తరళము అంటాం. తరళం అంటే ఇట్ ఈస్ జస్ట్ గెటింగ్ అటాచ్డ్ టు దట్. కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ. భ్రమర కలభములు. కలభౌ రెండు, రెండు భ్రమరములు. ఎటువంటి భ్రమరములు? పిల్ల తుమ్మెదలు లేక గండు తుమ్మెదలు. రెండు గండు తుమ్మెదలను కటాక్ష వ్యాక్షేప, పరిహసిస్తున్న నీ కడగంటి చూపుల జంటను, దానితో పాటుగా అముంచంతౌ కరణయుగళం, ఈ రెండిటిని దృష్ట్వా, అసమాపక క్రియ, చూచి, అసూయా సంసర్గాత్, ఈర్ష్యాభావము వలన, అది తవ నీ యొక్క అలిక నయనం, పాలనేత్రం. అలిక భాగం అంటే, అళికలంటే ముంగురులు. ముంగురులు ఎక్కడ ముసురుకుంటాయో అది అళిక భాగము. అక్కడ ఉండే నయనము పాలనేత్రము. మూడో కన్ను నొసటి కన్ను. కించిత్ అరుణం, కొంచెము ఎర్రబడినది అని అనిపిస్తోంది. ఎవరికి అనిపిస్తోంది? అదిగో ఆ మహానుభావుడు ఆదిశంకరుల వారు ఆ జ్ఞాననేత్రం వైపు చూశారు. చూడగానే అది అరుణిమ చూపిస్తుంది. ఈ అరుణిమ జ్ఞానానికి సంకేతం. అరుణిమ అగ్ని సంకేతం. అగ్ని అనేది జ్ఞాన సంకేతం. జ్ఞాన సంకేతమైన మూడవ నేత్రాన్ని చూసి, ఓహో, ఈ జ్ఞాననేత్రము ఎర్రబడినదే, దీనికి ఏదైనా మంచి చక్కటి ఒక కల్పన చేసి రాస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి, ఈ రెండు కళ్ళను, ఆ రెండు చెవులను కవీనాం సందర్భస్తవక మకరందైకరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ నవరస సదా నవరసాస్వాద తరలౌ అముంచంతౌ, విడవనటువంటి వాటిని దృష్ట్వా, చూచి, అలికనయనం, జ్ఞాననేత్రము, ఇంచిదరుణం, కొంచెము అగ్నిస్వరూపంగా కనిపిస్తోంది. కళ్ళు మూసుకోండి. భ్రూ మధ్య భాగంలో ఫోకస్ చేసుకోండి. ఆ అళిక నయనాన్ని, ఆ జ్ఞాన నేత్రాన్ని, ఆ అగ్ని స్వరూపాన్ని, ఆ ప్రకాశ స్వరూపాన్ని, ఆ చిద్రూపాన్ని ధ్యానించండి. చిదోహం, చిదోహం, చిదోహం. అమ్మా జగన్మాత, నీ కర్ణయుగళం వాల్మీకి, వ్యాసుడు, వశిష్ఠుడు, శంకరులు వంటి కవీశ్వరులు మిక్కిలి రసవంతంగా రచించినటువంటి అనేక రచనలలో ఏకత్వాన్ని అనేటటువంటి మకరందాన్ని ఆస్వాదించుట యందు మిక్కిలి ప్రీతిగొన్నవి గదా. ఆ నవరస మాధుర్యాన్ని గ్రోలడానికి నీ కడగంటి చూపుల జంట విశాలమై ఉత్కర్షమై మకరందమును విడువని గండు తుమ్మెదల జంటల వలె తోచుచున్నవి. తుమ్మెదలను అపహసిస్తున్న నీ కనుల జంటను అతి దగ్గరగా చూచి, నీ పాలనేత్రము ఆకర్ణాంతము వ్యాపించి ఉన్న కనుల జంట వలె తానును కవితామాధురిని ఆస్వాదించే అవకాశం లేదు కదా అని కొంచెం అసూయతో ఎరుపెక్కినది ఏమో అని అనిపిస్తున్నది తల్లి. ఏ పోయెట్ అండి ఈ మూడవ నేత్రానికి ఇటువంటి వర్ణన చేయగలడు? అనితర సాధ్యం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి కవితా శిల్పము, ప్రతి పదము కవితా శిల్పమే. 48 నుండి 57 వరకు ఉన్న 10 శ్లోకాలలో తల్లి దృష్టిని ధ్యానించమంటున్నారు. తల్లి విశాలాక్షి, విశాల నయన, విశాల నయన యుగళాన్ని వర్ణించి ఆ నయన యుగళాన్ని ధ్యానించండి అని బోధ. శ్రవణ యుగళం ఏం చేస్తుంది? శ్రవణ యుగళంతో శ్రవణం చెయ్యాలి. మనమందరము
అమ్మ శ్రవణయుగలం ఏం చేస్తుంది? ఏకరసాన్నే శ్రవణం చేస్తుంది. దాంట్లోనే దాంట్లోనే తబకమకరంద ఐకరసికం. దాంట్లో మిక్కిలి ఆసక్తితో ఉంది. అంటే ఏమిటి? నువ్వు కూడా మంచి చక్కగా వేదాంత శ్రవణం చెయ్యవమ్మా, చేయరా బాబు. కవితా మాధుర్యాన్ని శ్రవణం చేస్తుంది. ఏమిటి ఆ కవితా మాధుర్యం? అత్యున్నతమైన కవితలు ఏమిటి? ఏమై ఉంటాయి అత్యున్నతమైన కవిత్వం? వర్ణనల, వంపు సొంపుల, ప్రకృతి సౌందర్యాల, మనుషుల ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల, వాటికి సంబంధించినటువంటి కవితల? నిజమైన కవితలు పరమాత్మకు సంబంధించిన స్వరూప వర్ణనలే అత్యంత మాధుర్యాన్ని గొలిపేటటువంటి, అఖండమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి కవితలు. తల్లి శ్రవణయుగనము నిరంతర వేదాంత శ్రవణాసక్తమని చెప్పకనే చెప్తున్నారు. తల్లిని పొందాలంటే ఏమిటి మార్గము? ఆమె ఏమి వింటున్నది? ఆమె యొక్క చరిత్ర అయినటువంటి ఆ వేదాంత శ్రవణాన్ని ఆమె చేస్తున్నది. నువ్వు కూడా అదే చెయ్యి, ఆమెను పొందుతావు. వేదాంత శ్రవణాసక్తమే సాధనము. ఆకర్ణాంత విశాల నేత్రయుగము అంటే చెవుల వరకు వ్యాపించింది. బాపు బొమ్మల్లో చూడండి, కళ్ళను ఎలా వేస్తారు ఆయన? ఇలా వేస్తారు చెవుల దాకా. అంటే ఏంటనమాట? పుల్లారవిందాయత పత్ర నేత్ర అంటూ వేదవ్యాసుల వారిని వర్ణిస్తాం. పుల్లారవిందాయ అంటే వికసించిన తామరల వలె విశాలమైన నేత్రములు కలిగిన ఓ వ్యాసుల వారు. అదే అర్థం. లక్షితార్థం ఏమిటి? సర్వసమతా దృష్టికి ప్రతిరూపమైన ఓ వేదవ్యాస మునీంద్ర అని అర్థం. సర్వసమతా దృష్టికి సంకేతం. 57వ శ్లోకంలో వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర. హిమకరుడు చంద్రుడు, చంద్రుని యొక్క కరములు, చేతులు, అంటే ఆయన యొక్క కిరణాలు సమకర నిపాత ఒక్కలాగే పడతాయి. ఎక్కడ? వనేవా కాట్లో, అడవిలో, హర్మ్యేవా రాజుగారి మ్యాన్షన్ మీద. ఇది అడవి, ఇది రాజుగారి మ్యాన్షన్ అని చంద్రుడు పక్షపాతంతో తక్కువగాను ఎక్కువగాను ప్రకాశించడు కదా. అలాగే అమ్మ యొక్క విశాల నేత్రములనగా వనేవ హర్మ్యేవ సమకర నిపాతో హిమకర తద్వత్ నీ దృష్టి కూడా అంతే. దృష్టి, వినికిడి రెండు చెప్పారు. ఎందుకు? దృష్టి వినికిడి ఏకీకృతము చేసుకోవాలి. ఏదైనా వింటే అది ప్రత్యక్షంగా అవునో కాదో వెరిఫై చేసుకోవాలి. ఏదైనా చూస్తే వెంటనే నిజమని నమ్మేయకుండా, చూచిందంతా నిజమని నమ్మకుండా దానిని మళ్ళీ క్రాస్ రెఫరెన్స్తో ఇంకొక చోట విని తెలుసుకోవాలి. అంటే మనకున్నటువంటి పంచేంద్రియాలలో అతి ముఖ్యమైన ఇంద్రియాలు ఏమిటి? కన్ను, చెవి, దృష్టి, శ్రవణము. ఈ రెండు ఏకీకృతం చేయాలి అని చెప్పడంలో అము ఎక్కడి వరకు వెళ్ళాయి? కటాక్ష వ్యాక్షేప కర్ణయుగళం నవరస నవరసాస్వాద తరలౌ అముంచంతౌ విడువనట్టి. ఎప్పుడు దృష్టి వినికిడి ఏకీకృతంగా ఉంటాయో అదే నిత్య దృష్టి, అదే సత్య దృష్టి. కనులు చెవులను వీడజాలకున్నవి. అంటే కనులు చెవులు చెప్పడంలో ఇంద్రియ నిగ్రహం అంటూ చెప్పకనే చెప్తున్నారు. ఇంద్రియ నిగ్రహం అంటే కళ్ళు చెవులు మూసేసుకోవడం కాదు. వాట్ షుడ్ బి సీన్ ఇన్ ద రైట్ పర్స్పెక్టివ్. వాట్ షుడ్ బి హర్డ్ ఆల్సో షుడ్ బి హర్డ్ ఇన్ ద విత్ రైట్ అటెన్షన్ అండ్ నథింగ్ ఎల్స్. వాట్ షుడ్ బి సీన్? వాట్ షుడ్ బి సీన్? ఓన్లీ ద ఇన్నర్ సెల్ఫ్, nothing else. Everything else is null and void. Why should I see at the anatma? సో ఇదే శమము, దమము, అదే మనోనిగ్రహం.
శమము. ఓకే. జగన్మాత శ్రవణ యుగలమునకు కవితా మాధుర్య రసాస్వాదన ప్రక్రియ బోధిస్తున్నారు. చెవులకు నిరంతర కవితా మాధుర్య ఆస్వాదన తత్పరతట. అంటే ఆ కవిత ఎటువంటి కవిత? ఏకరసికం. తల్లి కనుల జంట విశాలమై చెవుల వరకు వ్యాపించి ఉన్నది. ఆ నల్లని కనుల నలుపు గండు తుమ్మెదలను కూడా అపహసిస్తుంది. గండు తుమ్మెదలతో ఏమిటి సామ్యము? నలుపు రంగు. గండు తుమ్మెదలు చంచలములు, కనులు నిశ్చలములు. జ్ఞాన దృష్టి, ఈ వేదాంత దృష్టి కలిగిన కనులు నిశ్చలములు. సామ్యము నలుపు, చలనము కాదు. తుమ్మెదలు మకరందాన్ని గ్రోలడం ఎందు ఆసక్తిని విడువవు. కనులు కవితా మకరందాన్ని గ్రోలడంలో ఆసక్తిని విడుచుటలేదు. అంచెంత పాలనేత్రమునకు చెవుల వరకు వ్యాపించే అవకాశమా? మరి ఇక్కడ ఉండిపోయింది, ఇటుపక్క ఎలా వెళుతుంది? ఎక్స్పాండ్ అయితే ముక్కు మీదకి, లేకపోతే పాపెట్లోకి వెళ్ళిపోతుంది. ఎలాగ మరి? కనులను చెవులను విడవక కవితా మాధుర్యాన్ని గ్రోలుచు మిక్కిలి ఆనందంతో ఈ కనులు చెవులను విడవకుండా మత్తిరి ఉన్నాయి. తరళవు. తరళం అంటే వదిలి రావడం లేదు, అంటూపోయాయి, మత్తెక్కిపోయి ఉన్నాయి. సమీపంగా ఉండి అందున కొంచెం ఎత్తుగా ఉండి ఈ రెండిటి పరిస్థితి, చెవుల పరిస్థితి ఏమిటని జాగ్రత్తగా గమనిస్తున్నది ఆ నెట్రిక్కన్. తమిళ్లో నెట్రిక్కన్ అంటే నెత్తి కన్ను. ఆ నెట్రిక్కన్ ఏం చేస్తుంది? గమనిస్తున్న ఫలనేత్రమునకు మరి అసూయ రాదు. అందుకే కొంచెము ఎరిపెక్కింది. నొసటి కన్ను అరుణము. అసూయ సంసర్గాత్ అళిక నయనం కించిదరుణం. బాగా కోపం తెచ్చుకోలే, కించిదరుణం అని సుతారంగా చెప్పారు పాపం. ఆకర్ణాంత విశాల నేత్రములు అత్యుత్తమ కవితాసక్తములట. ఆహా! మనమున్నాం, మన చెవులు ఏవేవైతే పనికి మాలను ఉన్నాయో వాటి పక్కకే ఎప్పుడూ వదులుతూ ఉంటాం. ఆవిడ ఇంకా చెప్పు, ఇంకా చెప్పు. ఎందుకండి పనికి మాలినటువంటి గొడవలు? ఎక్కడ ఇంద్రియాన్ని వాడాలి, ఏ విషయాల నుంచి మరలించాలి అని తెలుసుకోవడమే బాహ్యేంద్రియ ఉపసంహృత కరణ సమాహిత చిత్త నిరంతర బ్రహ్మభావే. సత్వగుణోపేతమై ఉన్నతోన్నతమైన మనోసంకల్పాలే మధుర కవితలు. మధుర కవితలు అంటే ఏమిటై ఉంటాయి? మనోసంకల్పాలే కదా కవితలు. ఎటువంటి మనోసంకల్పాలు అయి ఉంటాయి? సత్వగుణోపేతమై ఉంటాయి, ఉన్నతమైనవి ఉంటాయి. ఏది ఉన్నతమైనది? ఏకత్వాన్ని బోధించేదే ఉన్నతమైన విద్య. మిగతావన్నీ పనికిమాలిన విద్యలు, అపరా విద్యలు అని చెప్పుకున్నాం కదా. కవీనాం సందర్భ. కవుల యొక్క కవిత్వాలు. ఎవరా కవీనాం? బ్రహ్మా అంటే చతుర్ముఖ బ్రహ్మ, బ్రహ్మ అంటే పరబ్రహ్మ. వాల్మీకి, వేదవ్యాస, వశిష్ఠాదులు, శంకరులు, అన్నమయ్య, పోతయ్య, తుకారాం, ఇంకెవరెవరో అందరూ. స్తబక మకరందం. పూలగుచ్చముల నుండి జాలువారు తేనె మకరందం. మకరంద ఏకరసికం. ఆనందైకరసికం. ఏకాత్మ ప్రత్యయసారం. ఏకరసికం. ఏకసారం. ఏకసారం. ఏకాత్మ ప్రత్యయసారం. అన్నిటికన్నా మిన్నయైనటువంటి మాధుర్యము ఏమిటుంటుంది? జిలేబియా? మనవడి మాటల పరమాత్మ శ్రవణాన్ని మించిన మాధుర్యము ఎక్కడున్నది? మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబువునే మదనములకు అన్నారుగా పిల్లవాడు. పుష్పగుచ్చములలోని మకరందాన్ని త్రాగుతున్న కనులను గాంచి అళిక నయనం కించిదరుణం. అరుణం అంటే జ్ఞాన సంకేతం, అగ్నిస్వరూపం. వీణులతోనూ కనులతోనూ గ్రహించినటువంటిది జ్ఞానంగా పరిణతి చెందాలి అనడం అర్థం. అంతరార్థం చూడండి. ద స్పీచ్ వి హ్యావ్ ఈజ్ ఫోర్ టైప్స్.
వాట్ ఈస్ దట్? వాట్ వి హియర్ త్రూ ద వర్డ్ అండ్ వాట్ వి రీడ్ త్రూ ద ఐ. దట్ ఈస్ వన్ స్పీచ్. Okay, this is called the sensory speech. The speech that is heard and the letters and the sentences that we see is the sensory speech. What is the motor speech? The walk that we utter is speech in the sound form. Likewise, the things we write with the hand is the motor visual speech. చూసారా? కనులు, చెవులు, కనులు, వాక్కు, ఈ నాలుగు ఒక త్రాటి మీద ఉండడమే కనులు వీణులను విడచుటలేదు అని చెప్పడం. టూ మోటార్ స్పీచెస్, టూ సెన్సరీ స్పీచెస్. వీణులతోనూ కనులతోనూ గ్రహించినది ఏమవ్వాలి? పనికి మాలినదైతే విననే అక్కరలేదు, కననే అక్కరలేదు. అవసరమైనటువంటి ఆత్మతత్వం అయితే అది జ్ఞానంగా పరిణతి చెందాలి. నిధిధ్యాసనలో నేనే అది అవ్వాలి. వీణుల వ్యాపారము భక్తుల ప్రార్థనలను ఆలకించే తత్వం. చెవులు ఏం చేస్తాయి? అమ్మా, నన్ను ఎప్పటికైనా ఉద్ధరించు, ఈ సంసారం నుంచి బయటపడాయి అని ఎవరైనా ప్రార్థించాడు అనుకోండి, ఓ అధ్యయన భారతి భక్తుడు, దాన్ని ఆలకించేవేమిటి? అమ్మ వీణులు. మరి కనుల వ్యాపారం ఏమిటి? సరేలే అని అలాగా దయార్థ దృష్టితో అనుగ్రహించేటటువంటిది కనుల యొక్క వ్యాపారం. అందుకే కర్ణయుగళం, నయనయుగళం రెండిటిని తీసుకున్నారు. ఓకే. నల్లని విశాలమైన కనుదోయి తుమ్మెదలతో పోలిక చెప్పారు. అది మామూలు తుమ్మెదలు కాదుట పాపం. ఎలాంటి తుమ్మెదలు? భ్రమర కలభౌ. కలభం అంటే గున్న, పిల్ల. ఏనుగు గున్నను కలభం అంటారు. నిజానికి కనులకు కవితా మకరందైక రసికము గ్రోలే శక్తి లేదు. కనులు కవితా మకరందైక రసికాన్ని వింటాయా? వినలేవు. కానీ మరెలా? కనులు తుమ్మెదలు అయిపోయాయి అనుకోండి, అప్పుడు మకరందాన్ని త్రాగడానికి అవకాశం ఉంది కదా. అంతే తుమ్మెదల పని ఏమిటి? వాటి ధర్మం ఏమిటి? స్వభావం ఏమిటి? ఆస్వాదన. ఆ మకరందాస్వాదనానికి తుమ్మెదలు అయిపోతే కళ్ళు, అప్పుడు కవితా మకరందాన్ని ఆస్వాదించవచ్చు. భ్రమర కలభౌ. కలభం అంటే ఏనుగు గున్న, పిల్ల ఏనుగు. గండు తుమ్మెద, పిల్ల తుమ్మెద. ద్విరేఫ డింభకము. ద్విరేఫం రెండు రెక్కలు కలిగినది. ద్విరేఫం అంటే తుమ్మెద. కర్రా రాశాను అనుకోండి, ఇది ద్విరేఫం. ఇందుకు రెండు రకారాలు ఉన్నాయి కాబట్టి ద్విరేఫము. ఇంకొక అర్థము ద్విరేఫము అంటే ఇదిగో తుమ్మెద ఇలా ఉన్నది, దానికి ఇది ఒక రెక్క, ఇదొక రెక్క, ద్విరేఫం. ఆ ద్విరేఫ డింభకం అంటే కలభం. కలభౌ ద్వివచనం. ఎందుకు? రెండు కళ్ళు ఉన్నాయి కాబట్టి. భ్రమర కలభౌ కర్ణయుగళం అముంచంతౌ. ఈ భ్రమర కలభములనే కనులు కర్ణయుగళాన్ని అముంచంతౌ విడువలేదు. గండు తుమ్మెద అత్యంత నలుపు, కనులకు సరి సామ్యమే. మరి సందర్భము అన్నారు. కవీనం సందర్భస్తబక మకరందైకరసికం. సందర్భము, అల్లిక, కూర్పు, ఉత్తమ కవిత్వముల యొక్క కూర్పు అని అర్థం. స్తబకము పూగుచ్చము, పూగుళుచ్చము, పువ్వుల గుత్తి. ఎందుకు గుత్తి? ఒక పువ్వులో ఇంత విసరే మకరందం ఉంటుంది. రకరకాలైన పువ్వులు, రకరకాలైన కవీశ్వరులు, రకరకాలైన ఉపనిషత్తులు ఒకే ఆత్మతత్వాన్ని, ఏకత్వాన్ని రకరకాలుగా వర్ణిస్తుంది. అనేక రీతులైన మిక్కుటమైన కవితా సంపద అని చెప్పడానికి స్తబకము అన్నారు. కర్ణయుగళం మకరందైకరసికం. ఈ చెవులకి ఏమిట పని? మకరంద ఏకరసికం. మకరందము అనే ఏకత్వంలో పూర్తిగా లీనమై ఉన్నాయి.
ఆసక్తి కలిగి ఉన్నాయి. లలితా సహస్రనామావళిలో కావ్యాలాప వినోదిని రసజ్ఞ అంటూ అమ్మను సంబోధించారు వేదవ్యాసుల వారు. అముంచంతౌ ఆగదు, అముంచంతౌ ఎన్నడును విడువని. ముంచ విడచు, ముంచంతౌ విడిచేటటువంటి, అముంచంతౌ ఎన్నడు విడవని. చెవులకు కనులకు చక్కటి సామరస్యం ఉన్నది అని చెప్తున్నారు. నవరసాస్వాద తరళౌ. నవరసాలు ఏమిటి? నవరసాలు ఎక్కడున్నాయి? నిర్గుణ నిరాకార పరబ్రహ్మంలో నవరసాలు ఉన్నాయా? అబ్బే, సగుణ సాకారంగా సృష్టిగా వ్యాపిస్తే, విన్యాసం చెందితే ఆ సృష్టి విన్యాసమే నవరసాలు. మరి దాని మీద ఆసక్తి ఉండదు అమ్మకు. ఎందుకు? తానే సృష్టి కాబట్టి, లేక తనే సృష్టి కర్త్రి కాబట్టి, లేక సృష్టి ఆ, చక్కగా సృష్టిని పరిపాలించేటటువంటి సృష్టి సంవర్ధిని కాబట్టి ఆ సృష్టి యందు ఆసక్తి ఉండదు. నవరసరసాస్వాద తరళౌ. సృష్టి అనేటటువంటి నవరసములను ఆస్వాదించడంలో అత్యంత ఆసక్తి కలిగి విడువలేకుండా ఉన్నటువంటి తల్లి అంటున్నారు. తరళవు అంటే లంపటము, అంటే అనేబుల్ టు లీవ్, విడువలేనటువంటి తత్వం. అది ఈ శ్లోకంలో త్రిగుణాత్మక సృష్టి సూచకాలు. గుణాలు ఏమిటేమిటి? సత్వము, రజస్సు, తమస్సు. ప్రపంచం ఏమిటి? నిర్గుణమా? కాదు. సగుణమా? అవును. ఏ గుణాలు? సత్వరజస్తమ గుణాలు. అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉంటాయి. అబ్బే, అన్నీ మిక్సర్గా ఉంటాయి. ఎప్పుడూ ఒకే సత్వంలోనే రజస్సులోనూ ఉంటాయో ఉండవు. డైనమిక్ మారుతూ ఉంటాయి. ఈ సెకండ్లో సత్వంగా ఉన్నవారు ఇంకొక సెకండ్లో రజస్సు, ఇంకో సెకండ్లో తమస్సు. చదువుకుంటూ బాగా డీప్గా ఉపనిషత్తులను వింటూ ఆలోచిస్తూ అర్థం చేస్తూ, లేకపోతే అపర విద్యలో చక్కగా ఇన్వాల్వ్ అయ్యి టీచింగ్ చేస్తున్నప్పుడు సత్వగుణ ప్రధానంగా, ఏదైనా పనులు చేసుకుంటూ కార్యకలాపాలు జరుపుకుంటున్నప్పుడు రజోగుణ ప్రధానంగా, నిద్రలో తమోగుణ ప్రధానం. ఈ గుణాలేం మారి మారి వస్తూ ఉంటాయి. కవీనాం సందర్భ రసికత అనేటటువంటిది ఉత్తమ కవిత్వముల యందు ఆసక్తిని సూచిస్తుంది. ఇటువంటి దాన్ని సత్వగుణంతో చెప్పవచ్చు. ఉత్తమ కవిత్వం మీద ఆసక్తి ఎవరికి ఉంటుంది? రజోగుణం వాళ్ళకు ఉంటుందా? వాళ్ళు ఎప్పుడు ఏదో నవల్స్, ఫిక్షను, ఇంకోటి డిటెక్టివ్స్, మర్డరు, యార్సను, వీటి మీద ఉంటుంది వాడికి. ఉత్తమ కవిత్వాల మీద ఆసక్తి ఉందంటే సత్వగుణము. సందర్భస్తవకమకరందైక రసికం. మిక్కిలి ఆసక్తి, అనురక్తి. ఎక్కువ ఆసక్తి ఏమిటి అర్థం? ఆసక్తి, అనురక్తి అది కూడా రజస్సే. సత్వం కూడా బంధిస్తుంది. ఎందుకు? ఆసక్తి, అనురక్తి అనే దాని వలన రజోగుణం కొంచెం కలిగి ఉండడం వల్ల. కటాక్ష వ్యాక్షేపము, క్రీగంటి చూపుల పరిహాసము, హేళన, ఇది రజోగుణమే. తుమ్మెదలే మీరే నలుగా ఉన్నారు పొండి, నా నలుపు అంటే నలుపు, ఇన్ఫ్యాక్ట్ ఆ నలుపు మీకు ఇచ్చింది నేనే అన్నట్టుగా ఉన్నాయట. అంటే మళ్ళీ అది హేళన, ఇత్యాదులు రజోగుణం. అముంచంతౌ విడువరాని ధనము, అతి సంగము, లాంపట్యము, తమస్సు, రజస్సు. విడువరానితనము తమో గుణాన్ని, రజోగుణాన్ని తెలుపుతుంది. చూడండి, పొద్దున్న నిద్ర లేపామనుకోండి, అబ్బా ఇప్పటి నుంచి నేను లేవను, ఇంకొంతసేపు పడుకొని. ఎందుకు? ఆ నిద్ర నుంచి విడువరాని తనము తమస్సు అలా చేస్తుంది. తరళవు చాంచల్యము, చాపల్యము, లాంపట్యము, ఇది కూడా రజస్సే. భ్రమర కలభౌ నల్లని కొదమ తొమ్మెదలతో పోలిక. అంటే పిల్ల తొమ్మెదలతో పోలిక. పిల్ల తొమ్మెదల నలుపు, తమస్సు అజ్ఞానం యొక్క ప్రతీక అయినటువంటి రంగు నలుపు. భ్రమర కలభౌ ద్విరేఫడింభకములు. శిశు లేక బాల అని అర్థం. డింభకము అనే మాట, సరే, కలభం అనే మాట ఏనుగు గుణాలుగా వాడాలి. అది కవిశ్వరులు ఏం చేస్తున్నారు? ఆ కలభం అనే మాటను చిన్న, శిశు, బాల,
డింభక అనే అర్థాలలో వాడుతూ ఉంటారు. దీనిని విశేషమైన ప్రయోగాన్ని సామాన్యంగా ఉపయోగించడం అంటే స్పెషల్ అట్రిబ్యూట్ ఆఫ్ ది ఎలిఫెంట్, ది ఎలిఫెంట్ కబ్, టైనీ ఎలిఫెంట్ ఈజ్ బ్రాట్ ఫర్ ద సామాన్య. లేక కలభౌ అనేదాన్ని కల భా అని విడదీస్తే, కళ అంటే కాంతి విశేషించే, భా అంటే ప్రకాశిస్తున్న, భాసమానమైన, భాష. కలభౌ అంటే కాంతి విశేషించే ప్రకాశిస్తున్న రెండు. అప్పుడేంటవుతుంది? భ్రమర కలభౌ అంటే భ్రమర శిశువులు ఒక అర్థం, ప్రకాశిస్తున్నటువంటి భ్రమరములు రెండో అర్థం. ఇది సాధువే, అది సాధువే. సాధువు అంటే సమీచీనం, కరెక్ట్ అని అర్థం. అసాధువు అంటే ప్రయోగించలేము అని అర్థం. మూడవ కంటికి అసూయ. ఎందుకు కలిగింది అసూయ? అదిగో ఆ రెండు కళ్ళు చక్కగా చెవుల దగ్గరికి పోయి చెవులను విడవకుండా జోడి చేసుకుని చక్కగా స్నేహం చేసి చెవులతో పాటు చెవుల దగ్గరకు వచ్చినటువంటి కవీనాం సందర్భస్తవక మకరందైకరచయాన్ని తాగేస్తున్నాయి. వాటితో పాటు ఇవి కూడా నవరస రసాస్వాద తరలం అయిపోయాయి. మరి అడుకనైనానికి ఎడుపు రాదు, కొంచెం కోపం రాదు, కొంచెం అసూయ రాదు. అరుణిమ అంటే హేతువుని చూపించి ఉత్ప్రేక్షిస్తున్నారు. దీన్నే హేతుమత అలంకారం అని కానీ, లేక ఒక ప్రత్యేకమైన ఉత్ప్రేక్ష అని కానీ, అరుణిమ అని చెప్పడంలో రూపకం చేస్తున్నారు. కన్నుకి అరుణిమ చెప్పరు. సాధారణంగా జ్ఞాననేత్రము అగ్ని అనేటటువంటి తత్వాన్ని అరుణిమ అని రంగుతో రూపకం చేసి చెప్తుంది. లలాట నయనము అగ్నితత్వం, సహజంగానే అది కించిదరుణం, కొంచెం ఎరుపు. అలా ఉన్నదాన్ని ప్రతీతి అలంకారం. ప్రతీతి అంటే ప్రసిద్ధం. ప్రసిద్ధంగా అగ్నికి ఉండే రంగుని కన్నులో ఆ రంగు ఉన్నదని చెప్పడం, అగ్నితత్వరూపమైన జ్ఞాన ప్రకాశ రూపమైన జ్ఞాననేత్రంగా ఉత్ప్రేక్షించి చెప్పడాన్ని ప్రతీతి అలంకారం అంటారు. ఇంకా ఎన్నో అలంకారాలు ఉన్నాయి, అన్నీ చూద్దాం. కనులు చెవులను తాకి ఉన్నవి, వాటికి అమృతపానము కలిగింది. చెవులు కవీనాం సందర్భస్తవక మకరంద ఐకరసికంగా ఉన్నాయి. అంటే మహామహా గ్రేట్ పోయిట్స్ తాలూకా కవిత్వాలు అనేటటువంటి పూలగుచ్చాలలోనున్న తేనెలను తాగి మత్తిలి ఉన్నాయి చెవులు. ఇవేం చేస్తున్నాయి? కన్నులు ఆ చెవుల వరకు వెళ్ళి అక్కడున్న విషయాన్ని నవరస రసాస్వాద తరలవు అంటూ అక్కడికెళ్ళి నొసటి అందున్న మూడవ నేత్రమునకు మధురిమ లభించలేదు. ఎందుకు? అది దూరం అయిపోయింది కాబట్టి. అసూయ కలుగుట సహజము, గుణసామ్యము. సహజమైనటువంటి గుణాన్ని వర్ణించి చెప్తే, ఎవరికైనా మన పక్కన ఇటుపక్క అటుపక్క ఉన్న వాళ్లకు ఒక్క పిసరు ఏదైనా పచ్చగా ఉంటే మనకు కొంచెం ఎరుపు కంట్లో కలగడం స్వభావం కదా. ఆ స్వభావాన్ని తీసుకొచ్చి స్వభావోక్తి అలంకారంగా వర్ణిస్తున్నారు. తల్లి నేత్రములు ఆకర్ణాంతములు. వస్తువేమిటి? జగన్మాత. జగన్మాత నేత్రం ఏమిటి? విశాల నేత్రము, విశాలాక్షి, విశాల దృక్పథం. ఆ విశాల దృక్పథం అనే దానిని ఆకర్ణాంతమైన నేత్రాలు అని వర్ణించడం, అది మళ్ళీ స్వభావోక్తి. నేత్రములకు కావ్యరసాస్వాదన సంబంధము లేదు. కావ్యరసాలను వినాలి అంటే చెవులకే వస్తుంది. నేత్రాలకు కావ్యరసాస్వాదనం ఎలా వస్తుంది? కల్పించి చెప్పారు. ఎలా చెప్పారు? చెవుల దగ్గరికి వెళ్ళి చెవులతో ఫ్రెండ్షిప్ చేసి ఈ వీణ శ్రవణ యుగలంలో ఏవేమిటి చక్కటి కవితా మాధుర్యాలు కలుగుతున్నాయో అవి ఇవి కూడా అనుభవిస్తున్నాయి అని చెప్పారు. ఇలా చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. భ్రమర కలభము అన్నారు, భ్రమర కలభవు అన్నారు. అంటే కలభము అంటే గొన్న ఏనుగు, అది భ్రమరము యొక్క పిల్ల అన్నట్టుగా వాడడాన్ని అపహ్నవ అలంకారం. అపహ్నవ అలంకారం అంటే సాధారణంగా ఈ ఈ పదము దీనికి వాడేది కాదు. కానీ ఆ కలభం అనేటటువంటి పదాన్ని భ్రమరం దగ్గర చేర్చి త్విరేఫ డింభకము లేక గండు మీద అనే అర్థాన్ని సాధించడాన్ని అపహ్నవ అలంకారం. కటాక్ష వ్యాక్షేప. వ్యాక్షేపము అంటే అపహాస్యం.
వ్యాక్షేపించడం. ఆక్షేపించకండి, ఆక్షేపించడం అంటారు కదా మీరు. అదే వ్యాక్షేపం. వి ఆక్షేపము, వ్యాక్షేపము, అపహాస్యము అంటే చిన్న చేసి చూడడం. క్రీగంటి చూపుల అపహాస్యము, తొమ్మిదలను అపహసించేటటువంటి క్రీగంటి చూపులు అని చెప్పడము రూపకాల అలంకారం. తుమ్మెదలకు వీటికి ఏమిటి సామ్యము? నీలిమ సామ్యము, చంచలత్వం సామ్యము కాదు. తుమ్మెదలు చంచలములు, దృగంచలములు నిశ్చలములు. భ్రమర కలభములకు నవరసాస్వాదనము లేదు. మరి తొమ్మిదిలు ఎక్కడైనా కవిత రసాస్వాదనం చేస్తాయా? చేయలేవు. అవి ఏమిటి అవి ఆస్వాదించగలవు? మకరందాన్ని ఆస్వాదించగలవు. అందుకే మకరందైక రసికం అని చెప్తే అటు తొమ్మిదిలకు సరిపోతుంది. అందులో ఉన్నటువంటి మకరందైక రసికం అనడంలో ఆ కవితా మాధుర్యం అనేటటువంటిది చెవులకు సరిపోతుంది అంటూ మరో అతిశయోక్తిని వాడి ఉంది. కవి కవికృత కావ్యామృతము ఒక పక్క, వస్తుకృత జగన్మాత యొక్క సౌందర్యము ఇంకొక పక్క. వస్తువేమిటి? జగన్మాత కనులను వర్ణించాలి, జగన్మాత యొక్క దృష్టిని, విశాల దృష్టిని వర్ణించాలి. తీసుకున్నదేమిటి? కవి కవి కవికృత కావ్యామృతాన్ని తీసుకున్నారు. ఈ కావ్యామృతాన్ని ఆస్వాదిస్తున్న విశాల నేత్రములు అని చెప్తున్నారు. అంగం ఏమిటి? కవికృత కావ్యామృతము. అంగి ఎవరు? వస్తువేది? తల్లి విశాల నేత్రాలు. దీనిని అంగాంగీభావము అంటారు. అంగాంగీభావము చేసి అతిశయోక్తి మళ్ళీ ప్రయోగించారు. అపహ్నవము కూడా ఉన్నది. ఎందుకు? కావ్యామృతాన్ని ఆస్వాదించే శక్తి దీనికి లేవు, కనులకు లేదు. వస్తుకృత సౌందర్యమైనటువంటి అమ్మ కనులకు, అమ్మ చెవులకు ఈ శక్తి కలదు. ఇటువంటి దాన్ని అపహ్నవము అంటారు. దీన్నే అలంకార సంకరము అని కూడా అంటారు. అలికనయనం కించిదరుణం అనడంలో రూపకము, అరుణం అనడంలో జ్ఞానానికి, అగ్నికి సంకేతమైన అరుణాన్ని ఇక్కడ కన్ను ఎందు రూపించడం వలన రూపకాలంకారము. కారణాన్ని చూపించి ఫలానా కారణం వలన ఇవి ఎర్రబడ్డాయి అని చెప్పడం వల్ల హేత్వలంకారము రెండు కూడా ఉన్నాయి. ఈ విధంగా స్వభావోక్తి, అతిశయోక్తి, అపహ్నవ, రూపక, మళ్ళీ అతిశయోక్తి, రెండు మార్లు ఒకే అలంకారం రావడం, సంకరము, రూపక, హేత్వలంకారాలు చెప్పకనే ఎన్నో విధాలుగా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి కవితా విశేషాలు, అలంకార విశేషాలు, లక్ష్యార్థాలు, తాత్వికమైనటువంటి అర్థాలు. ఏ నీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు. ఏ నీ గుణములు, పరమాత్మ గుణములు, కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు. ఏమిటి? దేహానికి కలిగిన పెద్ద తాపము జనన మరణ భయం, అది పోతుంది. ఏని శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండు. ఏ ఆత్మతత్వాన్ని ఈక్షింప తెలుసుకుంటే కనులకు అఖిలార్థలాభము. అఖిలార్థములేమిటి? అన్ని పురుషార్థాల యొక్క ఏకైక లాభమైనటువంటి మోక్ష పురుషార్థం కలుగుతుంది. ఏ నీ చరణ సేవ ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలడు. భువన ఉన్నతత్వాన్ని పొందుతారు. భువనము భవతి ఇది భువనము, ఉన్నది భువనము. ఈ ఉండేదానికన్నా ఉన్నతత్వము అంటే ఈ మోర్టల్ ప్లేన్ కన్నా హయ్యర్ ప్లేన్, విచ్ ఈస్ ది మోక్ష కైవల్యం పొందగలుగు. ఎప్పుడు? ఏ నీ చరణ సేవ ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతురాయు. ఏ నీల సన్నామము ఏమిటి? పరమాత్మ నామము. ఆత్మ, బ్రహ్మ, తురీయం, అహం,
వీటి మీద ఎప్పుడు ఏ ప్రొద్దు నిరంతరము. ఇక్కడ భక్తి అంటే అత్యంత డివోషనే జ్ఞానము. దానితో ఎవరైతే నిధిధ్యాసన చేస్తారో బంధ సంతతులు వాయు, బంధములు అనేటటువంటి గ్రూప్స్ అంటే మళ్ళీ పునర్జన్మ ఉండదు అంటూ పోతన గారు అద్భుతమైనటువంటి ఈ పరమాత్మ తత్వాన్ని సగుణ సాకార తత్వమైన శ్రీకృష్ణుని ధ్యానంగా చూపించారు. ఏ నీ గుణములు కర్ణేంద్రియములు సోక దేవతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభకారమీక్షింపకనులకు అఖిలార్థలాభంబు కలుగుచుండు, ఏ నీ చరణ సేవ ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు బొందగలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది. ఐఎమ్ ఎవర్ కాంటంప్లేటింగ్ అండ్ డూయింగ్ నిధిధ్యాస ఆన్ దట్ ఓన్లీ. అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది, నీయానానలేదు. కరుణజూడు ముఖం సారి ఖలవిదారి శ్రీయుతాకార మానిని పితచోర, కంజాక్షునకుగాని కాయంబు కాయమే. పరమాత్మతత్వమును తెలుసుకోని శరీరమా పవన కుంభిత చర్మ భస్త్రిగాక, గాలి పంపు చేసినటువంటి తోలుతిత్తండి ఇది. పవన కుంభిత నింపబడిన పూరింపబడిన చర్మభస్త్రి తోలు తిత్తి. ఇప్పుడు కంజాక్షునకు గాని కాయంబు కాయమే. శరీరమా ఒట్టి a bladder, leather bladder filled with some gas. వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే. వికుంఠం ఏ విధమైనటువంటి మలినము లేనటువంటి నిష్కల నిష్క్రియ నిర్మల తత్వాన్ని పొగడని వక్త్రంబు వక్త్రమే. వక్త్రం అంటే ద స్పీచ్ ఆర్గన్. ఢమఢమధ్వనితోడి ఢక్కగాక, ఏదో వాగుతుందంతే కానీ అది సరి అయిన మాట కాదు. హరిపూజనములేని హస్తంబు హస్తమే. ఏదైతే హరిపూజన చేయకుండా ఉన్నటుందో అటువంటి చెయ్యి చేయ తరుశాఖ నిర్మిత దర్వికాక. తరు చెట్టు, తరుశాఖ ఎ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ, నిర్మిత దాంతో తయారు చేసిన, దర్వి అంటే గరిట. అంటే ఈ చెయ్యి గరిట ఏం చేస్తుంది, ఏదైనా తీస్తుంది బయటికి. చెయ్యి ఏం చేస్తుంది, చెయ్యి కూడా తీస్తుంది, పుచ్చుకుంటుంది. గరిట స్పూన్ ఏం చేస్తుంది, నోటికి అందిస్తుంది. చెయ్యి ఏం చేస్తుంది, నోటికి అంతే. ఇట్ హెస్ గట్ నో వాల్యూ వెన్ యూ డోంట్ ఎంగేజ్ ఇట్ ఇన్ ది హరిపూజ. హరిపూజనములేని హస్తావు హస్తమే, తరుశాఖ నిర్మిత దర్విగాక. వుడెన్ ల్యాడిల్ అన్నారు దర్వి. కమలేసు చూడని కన్నులు కన్నులే, తను కుడ్యజాల రంధ్రములుగాక. ఈ శరీరం అనే కుండకి పెట్టిన రెండు కన్నాలు కాకుండా అవి ఇవి అవి చూస్తుంటే అంతే, కుండ కన్నాలు లాంటివి. కమలేసు చూడని కన్నులు కన్నులే, తను కుడ్యం అంటే ఘటం. తను కుడ్యజాల రంధ్రములుగాక, చక్రి చింతలేని జన్మంబు జన్మమే. పరమాత్మ చింతలేనటువంటి జన్మము జన్మమా. తరళ సలిల బుద్భుదంబుగాక. బుద్భుదము బుడగ,
ఎక్కడుంది బుడగ? తరళ సలిల మీద ఉంది. అంటే అత్యంత అధికంగా కదులుతున్నటువంటి ఒక నీటి మీద ఉంది. ఎంతసేపు ఉంటుందా బుడగ? వెంటనే టపక్కన పగిలిపోతుంది. ఈ జన్మము కూడా చక్ర చింతన లేకపోతే ఇట్ ఈస్ ఎ మొమెంటరీ presence only, very transient. कालः क्रीडति गच्छत्यायुः तदपि न मुञ्चित् आशावयुः भज गोविन्दम् చక్రిచింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుతంబుగాక విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే. విభుదుడు అంటే మంచి బుద్ధి కలిగిన వాడు, బాగా చదువుకున్నవాడు, పెద్ద పండితుడు అని అనుకుంటున్నాడు. పండిత మన్యుడు వాడు విభుదుడే. వాడు నిజంగా పండితుడా, చదువుకున్నవాడా? విష్ణు భక్తిలే. విష్ణు అంటే సర్వవ్యాపక ఆత్మ లేక పరబ్రహ్మము. విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక. పశువులు నాలుగు కాళ్ళతో నడుస్తాయి, కొంచెమైనా ఇంగిత జ్ఞానంతో ప్రవర్తిస్తాయి. వీడు రెండు కాళ్ళతో ఉన్నటువంటి పశువండి. వీడు చేయనటువంటి దురాగతాలు లేవు. విష్ణు భక్తి లేని దేవుడు ఎందుకు పనికొస్తాడు? పాదయుగంతో ఉన్నటువంటి పశువురా నువ్వు అన్నారు పోతన గారు. అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. చెవులు, కనులు, శ్రవణ యుగళం, నయన యుగళం, అవి కవీనాం సందర్భస్తబకమకరందైకరసికమవడం, నవరసరసాస్వాద తరళమవడము, అముంచంతౌ అవడము, వాటిని దృష్ట్యా అళికనయనం కించిదరుణం అవడము. మొత్తం పద్యం అంతా జ్ఞానబోధకంగానే ఉన్నది. ధ్యానం మోడ్లో పూర్తిగా కనులను మూసుకుని ఈ పదాలను ఒక్కొక్కటి చదువుతాను, వెనకాల మీరు కూడా పఠించండి. కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్షౌ వ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గాత్ అలికనయనం కించిదరుణం. కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్షవ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగలం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గాత్ అలికనయనం కించిదరుణం. అసూయా సంసర్గాత్ అలికనయనం కించిదరుణం. అలికనయనం జ్ఞాననేత్రం కించిదరుణం. ఆరుని మనం ధ్యాయామి. ధ్యాయస్వ. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి.
सोऽहमस्मि ब्रह्मैवाहमस्मि सोऽहमस्मि सोऽहमस्मि सोऽहम् 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 सोऽहम्